పాస్టర్పై దాడి డ్రామా కేసులో ప్రధాన నిందితుడు అభినయ్ దర్శన్ బెయిల్పై విడుదలయ్యాడు. విడుదలవుతూనే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. వారం 10 రోజుల్లో తిరిగి ఏజెన్సీలో పాదయాత్ర మొదలు పెడతానని, గిరిజనుల సమస్యలపై పోరాటం సాగిస్తానని చెప్పుకొచ్చాడు. కేవలం ఏజెన్సీలోనే కాదు, ఏపీ అంతా పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నానని తెలిపారు. పాదయాత్రకు వినియోగించే పరికరాలను పోలీసులు సీజ్ చేశారని, వాటిపై కోర్టును ఆశ్రయిస్తానన్నాడు అభినయ్. తాను పాస్టర్ను కాదని, సువార్తకుణ్ణని అన్నాడు. ఇదంతా కూడా టీం అంతా కలిసి ఎలా చేస్తుంది అని చెప్పి అందరినీ స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేసి నన్ను ఒక్కరిని మాత్రం రిమాండ్ చేయడం జరిగింది. ఈ 10 సెక్షన్లు కూడా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టుగా పెట్టారు కాబట్టి, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు పెట్టారు కాబట్టి, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని పెట్టారు కాబట్టి, ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలని నిరూపించడానికి ఆధారాలతో అదే పాడేరు నియోజకవర్గం, అదే జీకే వీధి మండలంలో, అదే మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల ప్రజలతో నిరూపించడానికి ప్రెస్ మీట్లు పెట్టి అభినయ్ దర్శన్ సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఇవి నిరూపించగలరో నా ముందుకు రండి, ప్రెస్ మీట్ పెడతాను నేను. మీరు నిరూపిస్తే ఉరి శిక్ష మీరు వేస్తానంటే నేను తలంచుకోనికి సిద్ధంగా ఉన్నాను. అల్టిమేట్గా నేను ఒకటే చెప్తున్నాను, నిజాలేంటో కోర్టులో నిరూపణ అవుతాయి. ఇది జస్ట్ నా మీద అలిగేషన్స్ మాత్రమే.